హాయ్ జై బాబా. ఇప్పుడు మనం బేలం కేవ్స్కి వెళ్తున్నామండి. మద్రేటి టెంపుల్, యాగంటి టెంపుల్ చూసుకున్న తర్వాత బేలం కేవ్స్ వైపు వెళ్తున్నాం. ఈ బేలం కేవ్స్ ఇండియాలో సెకండ్ లాంగెస్ట్ కేవ్ అనమాట. ఫస్ట్ లాంగెస్ట్ ఏమో మేఘాలయలో ఉంది, ఇది సెకండ్ లాంగెస్ట్ కేవ్. మీరు ఈ డ్రైవ్ చూసారా, పక్కనే వాటర్ బాడీ ఉంది, ఇది ఓక్ రిజర్వాయర్. యాక్చువల్లీ డ్రైవ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, మనం ఏదైనా స్విట్జర్లాండ్లో ఉన్నామా అన్న ఫీల్ వస్తుంది అనమాట. సో ఈ రిజర్వాయర్ దాటుకుని ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి బేలం కేవ్స్ ఆహ్వానిస్తున్నాయి. ఇదిగో మనం బేలం కేవ్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ మనకి హరితార్ రెస్టారెంట్ కనిపిస్తుంది. అంటే మనం ఫుడ్ తినాలంటే ఈ హరితార్ రెస్టారెంట్లో తినచ్చు. దాని తర్వాత ఇంకా స్ట్రైట్కి వెళ్తే మనకి బుద్ధుడి విగ్రహం, పెద్ద బుద్ధుడి విగ్రహం రైట్ సైడ్ నవ్వుతూ ఆహ్వానిస్తే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ కేవ్స్ ఏదైతే ఉన్నాయో, ఈ బేలం కేవ్స్ అనేది ఒకప్పుడు జైన్లు, బుద్ధులు ఇందులో ఉండేవారట ఇయర్స్ బిఫోర్. సో అందుకని దానికి గుర్తుగా ఇక్కడ మనకి బుద్ధుడి విగ్రహం దర్శనమిస్తుందండి. ఇక్కడ బుద్ధుడి విగ్రహం పెట్టడం జరిగింది. మీ చుట్టుపక్కల చూసారు కదా, చాలా అందంగా ఉంది, చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ మనం బుద్ధుని దర్శనం చేసుకున్న తర్వాత మనం బేలం గుహల వైపు వెళ్తున్నాం. ఇది అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఆ టికెట్ 70 రూపాయలు. మోర్ దెన్ 10 ఇయర్స్ దాటి వాళ్ళందరికీ 70 రూపాయలు పర్ హెడ్. అండ్ ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ చాలా కుళాయిలు ఉన్నాయి, వాటర్ కుళాయిలు. ఎందుకు మీరు అని అనుకున్నాను, ఈ కుళాయిలు ఎందుకు కాలు కడుక్కుంటున్నారని. మన తర్వాత ఈ విషయం మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ గుహల్లోకి ఎంట్రన్స్లోకి వెళ్ళబోతున్నాం. ఎదురుగా కొంచెం ముందుకు నడిస్తే గుహ ఎంట్రన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఐరన్ మెట్లు లాగా ఉంటాయి. ఈ ఐరన్ మెట్లు దిగిన తర్వాత గుహ కనిపిస్తుంది అనమాట. అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లోపల ఏముంది, ఎలా ఉంది ఇవన్నీ చూడడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. మనం గుహ లోపలికి వెళ్తున్నాం. ఎంట్రన్స్ కొంచెం కిందకు ఉంటుంది. గుహ లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ పార్ట్ స్పేషియస్గానే ఉంటుందండి. స్టార్టింగ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. లైట్స్ ఉన్నాయి, అండ్ చాలా లైట్స్ కూడా రంగురంగుల లైట్లు అవి పెట్టారు. అండ్ ఆక్సిజన్ అవి పంప్ చేయడానికి కూడా అక్కడక్కడ పైప్స్ అవి ఉన్నాయి. అండ్ మీరు చూసారు కదా, ఇక్కడ అక్కడక్కడ మెట్లులా కూడా పెట్టారు. ఇది ఐరన్ మెట్లు, ఇవన్నీ దాటుకుని వెళ్ళడానికి మెట్లు అవి కూడా చాలా చక్కగా పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, గుహ లోపల ఫస్ట్ స్టార్టింగ్ పార్ట్ స్పేషియస్గా ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళే కొద్దే నేరో గుహలు చాలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్, లోపల అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన స్టాలక్టైట్స్, స్టాలగ్మైట్స్ అని చిన్నప్పుడు చదువుకున్నవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అది కాక ఇంకా లోపలికి వెళ్తే పాతాళ గంగా అనే ఏరియా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ పైన వాటర్ ఫాల్లా ఉంటుంది, అండ్ కింద శివలింగంలాగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ ఒక చోట చెప్పులు ఇప్పేస్తూ ఉన్నారు. చెప్పులు ఎందుకు ఇప్పేస్తున్నారా, అక్కడ ఏమైనా టెంపుల్ ఉందేమో అనుకున్నాను. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, చెప్పులతో నడిస్తే ఆ బుడదకి మనం లోపలికి వెళ్ళిపోతున్నాం, అదే చెప్పులు అంటుకుపోతున్నాయి అన్నమాట. సో ట్రెక్కింగ్ షూస్ అవి వేసుకుని అడ్డం అయితే చాలా కష్టం. చాలా చెప్పులు తీసేసి అట్లా ఉత్తికాళ్ళు నడుచుకుని వెళ్తున్నారు అనమాట. అందుకనే కాళ్ళు బురద అయిపోతున్నాయి కాబట్టి బయట కుళాయిలు పెట్టారు, బురద అయిపోయిన కాళ్ళన్నీ కడుక్కోవడానికి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, లోపల చాలా వేడిగా ఉంది, అండ్ కంపల్సరీ వాటర్ బాటిల్ క్యారీ చేయాలండి. ఎందుకంటే చాలా చెమట పట్టేస్తుంది, డీహైడ్రేట్ అయిపోతాం. అండ్ వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయాలి. ఇంకా ఇవి మీరు చూసారు కదా, ఎంట్రన్స్లోనే ఇటుపక్క దాని చరిత్ర కొంచెం రాసించారు. ఇది మీరు చూసారు కదా, కాలు ఎట్లా బురద అయిపోయాయో. సో ఈ బురద కడుక్కోవడానికి బయట కుళాయిలు పెట్టారు. సో ఈ కుళాయిలు కడుక్కుని మనం బయటకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ దేవుని దర్శించుకుని ఇక్కడ లంచ్ చేసి మేము తిరుగు ప్రయాణం అయ్యాం. ఇది చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ ఓక్ రిజర్వాయర్. ఈ డ్రైవ్ కూడా చాలా చాలా అందంగా ఉంది. సో నెక్స్ట్ టైం మీరు
తప్పకుండా ఈ ట్రిప్ ప్లాన్ చేయండి. ఓక్ రిజర్వాయర్ అండ్ బెల్లం కేవ్స్ ఇవన్నీ చూడొచ్చు. మార్నింగ్ మదిలేటి యాగంటి చూసుకుని ఆఫ్టర్నూన్ టైంకి ఇక్కడికి వస్తే ఈవినింగ్ వరకు ఇక్కడ టైం స్పెండ్ చేసి నంద్యాల కానీ కర్నూలు కానీ తిరిగి వెళ్ళిపోవచ్చు. సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ సన్నిహితులందరితో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై బాబా.